ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అనే సామెత మనందరికీ గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు అలాగే ఉంటాయి. సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు అసత్యాలు చెప్పడంలో ఆయన PhD చేశారు. జగన్ చెప్పిన కొన్ని అబద్ధాలు ఇప్పుడు చూద్దాం. 2019లో అతి దారుణంగా వివేకానంద రెడ్డిని చంపితే మొదట దాన్ని గుండెపోటు అని నమ్మించారు. గొడ్డలితో నరికి చంపారు అనే విషయం బయటకు వచ్చాక అది చంద్రబాబు చేయించారు అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ తర్వాత నిందితులు బయటపడ్డాక ఒక కన్ను ఇంకొక కన్నును ఎందుకు పొడుస్తుంది అని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఒక పక్క CBI నిందితులను ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తుంటే ఇంకో పక్క సాక్షులను చంపడం మొదలుపెట్టారు. 2019కి ముందు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మొదట పింక్ డైమండ్ పోయింది అన్నారు. తర్వాత అది చంద్రబాబు గారి ఇంట్లో ఉంది అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు తిరుమల వెంకటేశ్వర స్వామి నగలు దొంగతనం చేశారు అని అన్నారు. అబద్ధాలు చెప్పినందుకు టీటీడీ 100 కోట్ల పరువు నష్టం కేసు వేస్తే అధికారంలోకి రాగానే పింక్ డైమండ్ లేదు, ఏమీ లేదు అని టీటీడీతో కేసు విత్డ్రా చేయించారు. తిరుమల పరకామణి దొంగతనం కేసులో కూడా ఇంచుమించు అంతే. మొదట్లో దొంగతనం జరగలేదు అన్నారు. హైకోర్టు ఏదో జరిగిందని భావించి CIDని దర్యాప్తు చేయమని ఆదేశించారు. అప్పుడు చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి అసలు దొంగతనం జరిగిన విషయం తన దృష్టికి రాలేదని చెప్పి తప్పించుకున్నారు. సుబ్బారెడ్డి తర్వాత టీటీడీ చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈఓ ధర్మారెడ్డిలు కూడా తమకేమీ తెలియదని CID ముందు చెప్పారు. చివరకు ఫిర్యాదు చేసిన వ్యక్తినే చంపేశారు. ఇక ఇప్పుడు లడ్డు విషయంలో కూడా అంతే. మళ్ళీ అదే స్క్రిప్ట్, అదే డ్రామా. మొదట్లో చంద్రబాబు అబద్ధాలు చెప్పాడు అని తిట్టారు. తర్వాత ఆవులు చెడిపోయిన పదార్థాలు తింటే పాలు అలాగే వస్తాయని CM గా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు కోర్టులో వేసిన ఫైనల్ ఛార్జ్ షీట్ లో అసలు పాలే లేకుండా నెయ్యి తయారు చేశారు అని ఉంటే ఏమాత్రం సిగ్గు లేకుండా చంద్రబాబు గారు అబద్ధం చెప్పారు, ఆయన క్షమాపణ చెప్పాలి అంటూ ఎదురుదాడి చేయడం స్టార్ట్ చేశారు. అది నెయ్యే కాదు, కెమికల్స్ కలిపి తయారు చేసిన సింథటిక్ నెయ్యని సిట్ తేల్చిన జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రతి ఒక్కరూ నెయ్యి కల్తీ కాలేదని సిట్ రిపోర్ట్లో ఉంది అని మాట్లాడుతున్నారు. వీళ్ళనేం చేయాలి? చట్టం అంటే భయం ఉండదు, దేవుడు అంటే భక్తి ఉండదు. ఎంతసేపు అధికారం, సంపాదన, అదే ధ్యాస, అదే లోకం. ఇటువంటి మనుషులు ఉండడం మన కర్మ.